అన్న ఒకటే చెప్తున్నా, రాజా సాబ్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు సినిమా తీసుకుపోయిన మారుతి గారు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ క్యారెక్టర్ కానీ కథ కానీ స్టోరీ కానీ ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకుపోయిను. చెప్పాలంటే ప్రభాస్ అన్న కెరియర్ లో ఒక బాహుబలి తర్వాత అంటే మళ్ళీ మంచి సినిమా అని చెప్పొచ్చు. బాహుబలి ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో అంటే దాని తర్వాత మళ్ళీ ఒక హర్రర్ మూవీ తీసిండు మారుతి గారు. పాన్ ఇండియా చాలా బాగుంది. అంటే పబ్లిక్ ఆడియన్స్ కి ఎలా కావాలో అలా చూపించిండు మారుతి గారు. మనం ఎప్పుడు ఒక లవర్ బాయ్ లాగా చూసినాం, ఒక యాక్షన్ లో చూసినాం. ఇది ఒక హర్రర్ మూవీలో ఎలా యాక్టింగ్ చేయాలో ప్రభాస్ గారు యాక్టింగ్ చేసి చూపించింది మారుతి గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంతా బాగుంది. కామెడీ మాత్రం చాలా బాగా పండించిండు. సినిమా కూడా ఎక్కడ బోరింగ్ లేదు. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్. సంక్రాంతికి ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. చిన్నపిల్లలు అంటే ఇట్లా ఉండే గ్రాఫిక్స్ ఎలా పెట్టాలో అలా పెట్టిండు. క్యారెక్టర్ తగ్గట్టు చూపించినని డూపాన్ గారు క్యారెక్టర్ లేదు. కామెడీ కొద్ది అక్కడక్కడ ఉన్నది. నార్మల్ గా ఎక్కడ లేకున్నా కొద్దిగా కామెడీ ఉంది. మేము చెప్పిన సంజయ్ దత్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అంటే వచ్చే సీన్స్ కానీ ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇచ్చి పడేసిండు. అంటే ఒకటే చెప్తున్నా, ఫ్యాన్స్ నచ్చుతాను సినిమా. ఎవరు నచ్చిన చెప్పండి, ఫ్యాన్స్ నచ్చుతుంది. జై రెబల్ స్టార్. ఫస్ట్ అలా ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇంటర్వెల్ ముందు కరెక్ట్ గా అందుకుంది. ఆ తర్వాత మధ్యలో హారర్ మిక్స్ చేస్తూ కామెడీ పెడుతూ రొమాన్స్ పెడుతూ బాగా తీసాడు. కాకపోతే ఆ ట్యూబ్ షాట్స్ అనేవి కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉన్నాయి. ట్యూబ్ షాట్స్ లేకుండా ఉంటే కనుక సినిమా క్లీన్ హిట్ అన్న. సినిమా క్లియర్ గా ట్యూబ్ అని అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి కూడా ఐ మీన్ అన్ని డేట్స్ ఉన్నాయి. ప్రభాస్ అన్ని డేట్స్ ఇచ్చాడు. అన్ని డేట్స్ ఇచ్చినా గానీ ఇంకా కాశీ అందరు పోతున్నారు. కాశీ షాట్ లో కూడా సంథింగ్ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఫ్యాన్ గా చెప్తున్నా. మిగతాదంతా మాత్రం సినిమా పీక్ లెవెల్లో ఉంది. ముగ్గురు హీరోయిన్స్ తో అసలు ఒకరికి మించి ఒకరు అలా వెళ్తూనే ఉంటుంది. మనకి ఎక్కడా కూడా మనకి ల్యాగ్ అనేది ఉండదు. అలా వెళ్ళిపోతా ఉంటుంది. భయపడేది ఇది ఫ్యాంటసీ. అంటే ఒక వరల్డ్ అనమాట. హెలాజినేషన్ అంటే మనం హిప్నటైజ్ చేసేటప్పుడు మనం ఎలాగా దాన్ని ఓవర్కమ్ చేయాలి, ఎలా ఓవర్కమ్ చేసి ఆ అవతల ఎవరైతే ఉంటారో మన మైండ్ కమాండ్ చేస్తారో వాళ్ళని ఎలా గెలవాలని చూపించాడు. తమన్ గారి మ్యూజిక్ అయితే అసలు అల్టిమేట్ ఉందన్న. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ అయితే కూర్చోలేం సీట్ లో, అంత లెవెల్లో తీసుకుపోయిండాడు. ఎలా తీసుకుపోయిండంటే ఇంక నీకు పీక్ అనమాట. ఇంకా అసలు లేదు అక్కడక్కడ అలా అనిపించింది కానీ నో, అదేం పెద్ద మనకి సినిమా ఎమోషన్ లో కొట్టుకుపోద్ది. ప్రభాస్ డాన్స్ వేయడానికి ట్రై చేశాడు. బట్ నెక్స్ట్ నాకు తెలిసి 2-3 సినిమాల్లో కూడా ఈ మాత్రం డాన్స్ కూడా వేయడు. అంటే ఆ షార్ట్స్ ఏవైతే ఒక 10-15 షార్ట్స్ సాంగ్స్ లో కానీ ఆ ఫైట్స్ లో కానీ ఆ షార్ట్స్ ఉన్నాయో దాన్ని మనం ఇగ్నోర్ చేయగలిగితే, మరీ బోతద్దులో పెట్టి ట్రోల్ చేయడం అలా చేయగలకుండా ఉంటే సినిమా అయితే అల్టిమేట్. అంతే, ల్యాగ్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ మీకు స్టోరీలోకి వెళ్ళడం కోసం అది తీసుకెళ్ళాడు. మీకు ల్యాగ్ ఏం లేదు, వెళ్ళిపోద్ది, పాస్ అయిపోద్ది. పండగ బొమ్మ. గుద్ది చంపింది బ్రో. మా ప్రభాస్ ని ముగ్గురు హీరోయిన్లు గుద్దేశారు, నలిపేశారు, చించేశారు. నిధి అగర్వాల్ పాపలకే పాప, మా నిధి పాపని మరోసారి నిరూపించింది. ఆర్సీ గొంతుపోయింది బ్రో, మామూలు లేదు మూవీ అయితే. ప్రభాస్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ రాజా సాబ్. తమన్ గారి బీజిఎం చూస్తా ఉంటే పిచ్చెక్కిపోయింది. నాచే ఆ డాన్స్ నాకైతే డాన్స్ ప్రభాస్ డాన్స్ చూస్తాను పండగ కాదు. ప్రీ రిలీజ్ తర్వాత మారుతి ఇంటికి బిర్యానీలు పంపించారు కదా, ఇప్పుడు ఏం పంపిస్తారు? మారుతి గారిని చూస్తా ఉంటే నాకైతే ఏడుపు వచ్చేసింది మేడం గారు. అసలు ఇంత మంచి ప్రభాస్ కి ఇన్ని రోజులు ఆదిపురుషి ఇలాంటి డిజాస్టర్ మూవీస్ తర్వాత చాలా వచ్చిన అంత మాకు అనిపించలేదు. కానీ వింటేజ్ ప్రభాస్ చూపెట్టారు. మారుతి గారు మీకు దండం. మారుతి గారు దుర్గమ్మ తల్లి తాత వైరు కొరికేసేటమో చూడరా బయట. రాజా సాబ్ కాదు, ప్రభాస్ సాబ్. ప్రభాస్ ప్రపంచం రికార్డులు కొట్టేస్తుంది, ప్రపంచ రికార్డులు కొడుతుంది. ఎవడన్నా ఈ సినిమా బాగాలేదంటే మాత్రం చెప్తున్నా, మీ ఇంటికి వచ్చి కొడతారు రా బాబు. ఏంట్రా నైట్ సినిమా చూసినాక సినిమా బాగాలేదు, బూతుమాట మారుతి గారిని కొట్టాలి, సిగ్గుశరం లేదు అని చెప్తున్నారు. అరే సినిమా చూసి అది అర్థం చేసుకోవాలరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి ఎండి వరకు ప్రభాస్ గారు ఎంత నవ్వించాడంటే అసలు బూత్ బంగాలో ఉంటుంది మాత్రం క్లైమాక్స్. సత్య గారు అసలు వేరే లెవెల్. అసలు నిజంగా చెప్తున్నా, మారుతి గారు చాలా బాగుంది స్టోరీ. అసలు ఇలాంటి స్టోరీ డిఫరెంట్ గా ఉంది. అసలు నార్మల్ గా ఒక్క సీన్ కూడా డిఫరెంట్, పాతది ఓల్డ్ లేదు.
అసలు ముగ్గురు హీరోలతో ఉంటుందండి. ఆ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది, నీట్ గా. ప్రభాస్ గారు మీరు ఇందులో మీ యాక్టింగ్ వేరే లెవెల్లో చూపించారు. 24 ఒక సినిమాకి కావాల్సిన 24 క్రాఫ్ట్స్ ఇందులో ప్రభాస్ గారు నవరసాలు చూపించారు. మొత్తం నవరసాలు మొత్తం చూపించారు. కామెడీ మొత్తం అన్ని 24 సినిమాలో చేసిన యాక్టింగ్ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుంది. మీరు ముగ్గురు హీరోల సాంగ్ ఉంటుంది మాత్రం, అది ఇన్ని సాంగ్ ఉంటుంది, ముగ్గురు హీరోలతో ఉంటుంది, అది మాత్రం అదిరిపోయింది. ఇందులో ఉన్నా కూడా ఆ ఎక్స్పోజింగ్, ఆ మొత్తం ఆ డ్రెస్సింగ్, మొత్తం అద్దాల మేడ అంటారు కదా, అదిరిపోయింది అసలు. ఈ సంక్రాంతికి హిట్ కొట్టింది. విన్న ఏది మాత్రం రాజాసాబ్ సినిమాకి మీదకి ఏ సినిమా రాదు. ఆల్ ఫ్యామిలీస్ వచ్చి చూడండి ఈ సినిమా. అంటే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకున్న మారుతి గారు గతంలో మనకి రాజులు పరిపాలించిన విషయం మనందరూ తెలిసిన విషయమే. ఆ రాజుల యొక్క జీవిత చరిత్రని మారుతి గారు క్రియేట్ చేయడానికి రాజాసాబ్ని తీసుకున్నారు. ఎందుకంటే ఒక రాజు యొక్క క్యారెక్టర్ చేయాలంటే ప్రభాస్ గారికి అది కరెక్ట్ గా సెట్ అవుద్ది. ఆ రాజు యొక్క ఒక ఫీలింగ్స్ కానీ, ఆ యొక్క రాజు యొక్క అంశాలు ఉన్నట్టు కూడా పసిగట్టడానికి ఇందులో హరారు, కామెడీ, థ్రిల్లర్ అన్ని జోనర్ తీసుకొని ఈ కథను నిర్మించారు. అసలు ప్రభాస్ గారిని ఆ బాడీ కట్అవుట్ కానీ, హైట్ వెయిట్ కి చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. ఇటువంటి కథలు మళ్ళీ ఎన్నో రావాలి. ఈ కథలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా హైప్ ఉంది. ఎందుకంటే ముగ్గురు హీరోయిన్స్, ఎందుకంటే మ్యారేజ్ ప్రభాస్ గారికి ఇంకా మ్యారేజ్ కాలేదు కదా, మ్యారేజ్ కానందువలన ప్రభాస్ గారికి ఆస్టిస్ నిత్య జీవితంలో ఉన్న ప్రభాస్ ఎలా ఉంటారో కూడా కొన్ని సీన్స్ అయితే యాడ్ చేశారు. రాజుల కాలంలో దేవుడు ఎంత ముఖ్యమో దెయ్యం ఎంత ముఖ్యం అనేది ఈ కథలో తెలియజేశారు మారుతి గారు. కానీ హై గ్రాఫిక్స్ ఉన్నాయి. హై గ్రాఫిక్స్ మాత్రం కొన్ని కన్ఫ్యూజ్ అవుతారు. అవి ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. అవి ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఒక డిఫరెంట్ జానర్ ట్రై చేశారు, కానీ బాగుందన్న. అంటే నాకు ఫస్ట్ హాఫ్ కొద్దిగా వెళ్తున్నా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మొత్తం కుమ్మి పడేసాడు అన్న మారుతి. వింటేజ్ ప్రభాస్ అన్న మధ్య మధ్యలో నాకు కొద్దిగా అనిపించింది, అంటే డూపుని పెట్టి ఇలా మాస్క్ ఎక్కువ కనిపించాడు అంటున్నారు. మరి కొద్దిగా అంటే కొంచెం తేలిపోతున్నాయి అన్నమాట, ఎడిట్స్ కొద్దిగా తెలుస్తున్నాయి. కానీ ఎక్స్ట్రాడినరీ అన్న. సెకండ్ హాఫ్ ప్రభాస్ అన్న యాక్టింగ్ చేసాడు, వీక్స్ అన్న మామూలుగా అదిరిపోయింది అసలు. యాక్టింగ్ హాస్పిటల్ సీన్ ఉంటుంది అసలు చూడండి. హారర్ అంతే ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. కంపల్సరీ ఉన్నది. వేరే లెవెల్ తమనన్న అసలు. బీజేఎం హైలైట్ అన్న. బీజేఎం కొట్టంగానే ఎక్స్ట్రాడినరీ వేరే ఉందన్న. మన మారుతి నుంచి ఒక కొత్త రకమైన స్కిల్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మన సినిమా. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మారుతి సార్ నుంచి ఇట్లా తీస్తారని సినిమా. ఇంకోటి ప్రభాస్ యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ బాగుంది, చాలా బాగుంది. ముగ్గురు కమిడియన్స్ మంచిగా పెట్టుకున్నారు. సార్ కానీ ఎక్స్పెక్ట్ చేసినంత ఉందా సినిమాలో? ఆబ్వియస్లీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది బ్రో, అది కొంచెం ఎమోషన్ గా తీసుకొచ్చారు. సెకండ్ హాఫ్ మాత్రం మామూలుగా లేదు బ్రో. ఆల్మోస్ట్ బ్రో చూడండి ఒకసారి, రిలేషన్ చూడండి మీరు. ప్రభాస్ ఫ్యాన్స్ కంపల్సరీ. అంటే కొంత నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు, సినిమా లాగ్ అనిపిస్తుంది, చాలా ఫస్ట్ హాఫ్ కంపల్సరీ లాగ్ ఉంది బ్రో, కొంచెం లాగ్ ఉంది. అది కొంచెం మిక్స్డ్ ఎమోషన్స్ కాబట్టి ఎప్పుడైతే స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మామూలుగా లేదు, ఇచ్చి పడేసింది. చాలా 15 సంవత్సరాల తర్వాత వింటేజ్ ప్రభాస్ వచ్చాడు. కొట్టాడు. సాంగ్స్ హైలైట్ బ్రో, హైలైట్. అసలుకి ట్రోల్ అవ్వడం అసలుకి ఒక్కొక్క ఎంట్రుకలు నిల్చుంటున్నాయి బ్రో, నిల్చుకుంటున్నాయి ఎంట్రుకలు ఇలా నిల్చున్నాయి రోమ. అసలుకి ఆ సీన్స్ కి ఒక్కళ్ళు సీట్లో నిలబడారు బ్రో, ఒక్కళ్ళ సీట్లో కూర్చోరు. ప్రతి ఒక్కరు బయటే ఉంటారు, ప్రతి ఒక్కరు లోపల నిలబడే ఉంటారు, కానీ ఒక్కళ్ళు సీట్లో కూర్చోరు. క్లైమాక్స్ హైలైట్ బ్రో. వాళ్ళ అమ్మమ్మ క్యారెక్టర్ అస్సలకి ఆమెకు మొక్కొచ్చు అమ్మ. కొంతమంది అంటున్నారు మారుతి గారికి డైరెక్షన్ ఇవ్వకుంటే బాగుండేది ప్రభాస్ గారు అని అంటున్నారు. ఏంటి బ్రో అస్సలు కదా అన్నోళ్ళు ఫస్ట్ మేము అనుకున్నాం మారుతికి ఇంత పెద్ద స్టార్ హీరో ఇలా చిన్న డైరెక్టర్కి ఇవ్వడం ఏంటి అని. ఇచ్చిన దానికి 100,000% చేశాడు, న్యాయం చేశాడు. మారుతి కనిపిస్తే చేతులెత్తి మొక్కుతాం అని ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి మొక్కుతాం ఈరోజు ఖచ్చితంగా. సినిమా అయితే సూపర్ ఉంది. ప్రభాస్ గారి సినిమా అండి, అన్నీ నచ్చుతాయి. ఇంకొకసారి ఇట్లాంటి సినిమాలు తీయకుండా వాళ్ళకి నచ్చింది ఒకటి ఏంటంటే ఫ్యాన్స్కి ఏం కావాలో తీసుకుంటే బెటర్ బ్రో.
ఈ సైన్స్ ఫిక్షన్ అది ఇది అని చెప్పి మారుతికి కొంచెం అని ఉండాలి. ఇప్పటికే సినిమాలు బంద్ అనుకుంటే బెటర్ ఇంకా లైఫ్ లో. ఇంకోసారి మారుతి సినిమాలు చేయకుండా కథలో కథ లేదు, ప్రభాస్ ఒక్కడే ఉన్నాడు, అంతకుమించి ఇంకేం లేదు. ప్రభాస్ చూడండి. మూవీ హ్యాస్ ఇట్స్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్, కానీ ఓవరాల్ గా అంటే మారుతి గారి డైరెక్షన్ బాగాలేదు అంటున్నారు చాలా మంది. ప్రభాస్ ఓకే కానీ మారుతి గారి డైరెక్షన్ బాగాలేదు అంటున్నారు. మేడం ప్లీజ్ ఆన్సర్, వన్ వర్డ్ ఆన్సర్. no, it was nice. Overall the movie is good. మీరు ప్రభాస్ ఫ్యాన్ అండి యాక్చువల్లీ? Prabhas is a darling for everyone. Everyone is ఒకసారి Prabhas. ప్రభాస్ కి ఎలా చెప్పండి. ప్రభాస్ అయితే ఓకే, వన్ టైం చూడొచ్చు, దట్స్ ఇట్. కానీ ఒక 500 crores 1000 crores అంత అవ్వదు అన్న. కామెడీ వన్ మారుతి అదే మారుతి ఫిల్మ్ అంటేనే కామెడీ. ఆ సప్తగిరి సీన్స్ కానీ కొన్ని సీన్స్ కానీ బాగున్నాయి. సో అందరు చూడండి సంక్రాంతి. డూప్ ప్రభాస్ ని, కాకపోతే ప్రభాస్ అన్న ఎక్కువ కష్టపడ్డాడు. కాకపోతే ఈ మారుతి ఆ విల్లా నెంబర్ గచ్చిపోలేదు అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా. నాకైతే ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టము, మంచి వ్యక్తి, అందరికి భోజనం పెడతారు. సినిమా మాత్రం మారుతి సినిమా అదే మాట జై. ఆ కామెడీ పెట్టిండు. ఇక ప్రభాస్ అన్న అంటే కామెడీ ఎట్లుంటుంది, మంచిగా ఉంటుంది, క్రైమ్ థ్రిల్లర్ బాగుంటుంది. అదేవిధంగా ఆయనది ఒక 5 స్టోరీలు కలిపిండు భయ్య. ఇక్కడ హిస్టారికల్ పెట్టిండు, అదేవిధంగా ఇక్కడ మన దయ్యాలకు సంబంధించిన ఆ స్టోరీ పెట్టిండు. అదేవిధంగా ఒక బామ్మ, మొత్తం మీద ఈ అంటే ఒక బామ్మ ఉంటుంది భయ్య. ఆ బామ్మ కోరిక తీర్చడానికి ప్రభాసు ఏం చేస్తాడో అనేదే దీన్ని అసలైన స్టోరీ లైన్ అన్నమాట. మన మారుతి డైరెక్టర్ మాత్రము ఈ సినిమాని మాత్రం చిన్నగా తీద్దామంటే మామూలు ప్రేమ కథ చిత్రం ఉంది కదా బ్రదర్, అట్లా రాసుకుంటూ ఇక దొరకక బంగారం డైమండ్ దొరికిండు మనకు ప్రభాస్ అన్న. ఒక పాన్ ఇండియా పాన్ వరల్డ్ హీరో దొరికింది కాబట్టి ఇక ఈ ఛాన్స్ మనకి ఇక ఇంకోసారి రాదురా బాబు అని అనుకొని సినిమా సగం తీసిండు. మామూలుగా ఇక ఈ సినిమాని పాన్ ఇండియా చేసేద్దామని చేసిండు. మధ్యలో వచ్చిన ఆలోచన ఈ సినిమా మాత్రం లాస్ట్ 30 minutes మాత్రం బాగుంటుంది. క్లైమాక్స్ పెద్దగా అది ఎత్తుపోతుంది. ఇంకా పార్ట్ 2 తీసినట అన్న, నీకు దండం పెడతా మారుతున్నా, నువ్వు మంచి డైరెక్టర్వి, మంచిగా తీస్తావు, కొద్దిగా తిక్కమగా చేసినావు, పార్ట్ 2 కొద్దిగా ఈడిగా సరబెట్టు. సినిమా అయితే 30 minutes తప్ప మిగతా ఏం స్టప్ లేదు. 1000 రూపాయలు పెట్టినావు, ఆగం పట్టించిండు. నైడే చూసిన సినిమా ఆగం పట్టించిండు. కామెడీగా ఇందులో డూపు ప్రభాస్ ఎక్కువైంది. మన ప్రభాస్ అన్న ఎక్కువ చూడలేకపోయినాం. ఆయన ఆ ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు. అదేవిధంగా హీరోయిన్లు ఉంటారు, మన హీరోయిన్లు ఉంటారు, 3 హీరోయిన్లు ఉంటారు. ఆ హీరోయిన్లు ఎందుకు పెట్టిండో నాకైతే అర్థం కాలే. సినిమా ప్రకారంగా ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం చించి పడిండు. మన బీజిఎంస్, మన తమనన్న మాత్రం ఆయన మ్యూజిక్ కూడా బాగానే కొట్టిండు, కానీ ఆ లాస్ట్లో కొద్దిగా చెడగొట్టిండు. ఎందుకంటే ఆ స్టోరీ స్టప్ లేదు, ఫస్ట్ ఆ సినిమాలో స్టప్ లేదు. కామెడీ ఉందన్నా, కామెడీ వస్తుందని మనం ఎత్తుకోవాలి, మనం ప్రేక్షకులు ఎత్తుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ స్లో చేసుకుంటూ సినిమాలో మనకు మన మారుతి గారు ఏమందంటే ఇది మన స్టోరీ బామ్మ కోసము ఈ స్టోరీ ఇట్లా తిరుగుతాడు ప్రభాస్ అన్న అనుకోదు. ఆ లోపల అంటే ఆ సినిమా మైకంలో తీసుకోవడానికి ట్రై చేసి ఏం లేవు ప్రేమ కదా. ఇందులో చిన్నపిల్లడు కూడా భయపడతాడు, ఏదో భయపడతారు ఫ్రెష్ లుక్ కనిపించింది. అంటే ఇందులో నాకు తెలిసి ఇందులో ప్రభాస్ అన్న ఒక 10% 20% వర్క్ చేసి అనిపించింది. మిగతా వాళ్ళందరూ అంతటా డూప్ చేసి అనిపించింది నాకైతే. ఎందుకంటే వైడ్ షాట్లు చూడండి బ్రదర్, మీకు తెలుసు సినిమా నాలెడ్జ్ ఉంటే వైడ్ షాట్లు చూడండి, టోటల్ బక్కా కనిపిస్తాడు. క్లోజ్గా మన ప్రభాస్ అన్న ఇక రియల్ ప్రభాస్ కనిపిస్తాడు క్లోజ్.